హాయ్ అండి. ఈరోజు మా బాబు స్నానం ఎలా చేపిస్తున్నానో చూపిస్తున్నానండి. తలకి మర్దన చేయటం వల్ల వాళ్ళకి రక్త ప్రసరణ జరిగి చాలా హాయిగా నిద్రపోతారండి. చాలా యాక్టివ్గా ఉంటారు. మన స్నానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళకి శరీర అవయవాలు జీర్ణం కావడానికి, చాలా చక్కగా ఆరోగ్యం బాగుండటానికి, ఆడుకోవడానికి చాలా శక్తినిస్తుందండి. మన స్నానం కూడా చాలా ఇంపార్టెంటేనండి. అందుకనే ఇప్పుడు నూనె కూడా మర్దన చేస్తున్నానండి. నూనె కూడా ఆముదం చేస్తున్నానండి. ఆ ఆముదంలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి మసాజ్ చేస్తున్నానండి. వాళ్ళ ఎముకలు పుష్టిగా, దృఢంగా, బలంగా ఉంటారని ఇలా స్మూత్గా చేయాలండి. మరీ రఫ్గా, కొంతమంది ఇట్లా రఫ్గా టకా 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 అట్లా బలంగా రుద్దేస్తారండి. వాళ్ళ చిన్నపిల్లల శరీరం కదా, స్మూత్గా చేసుకోవాలండి. స్మూత్గా చేసుకొని సునిపిండి వేసి నలుగు పెట్టుకొని అట్లా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకి మంచిగా ఆహారం ఇచ్చాక ఒక్క 10 నిమిషాలు మంచిగా మనం ఎత్తుకున్నాక కొంచెం మరీ నోట్లోకి రాకుండా ఉంచుకున్నాక స్నానం చేపియాలండి. ఎమ్మటి ఆహారం కానీ పాలు కానీ ఇచ్చాక చేస్తే వాళ్ళు కక్కుంటారు. వాళ్ళకి ఈ జీర్ణకోశంలోకి ఆ తాగిన పాలు వెళ్ళవండి. మళ్ళీ ఇబ్బంది అయితే ఛాతీలోకి వస్తాయి. అందుకని 10 నిమిషాలు వాళ్ళని మనం ఎత్తుకోవాలండి. ఎత్తుకున్నాక చక్కగా కాసేపు 1 నిమిషం అట్లా ఆడించుకొని ఇట్లా మనం స్నానానికి ప్రిపేర్ అవ్వాలండి. ఇట్లా చక్కగా స్మూత్గా చేయాలండి. ఇలా నలుగు పెట్టి స్నానం చేయించాక ఛాయిగా పాలు తాగుతాడండి. కొంచెం గొప్ప తాగి గాఢ నిద్రపోతాడండి. ఎంత బాగా పోతాడు. హాయిగా మనం పనులు చేసుకోవచ్చు. చక్కగా వాళ్ళు రిలీఫ్ అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇమ్యూనిటీ అండి, చక్కగా మనం మంచిగా ఇట్లా స్నానం ఎప్పుడైతే చేపిస్తామో ఇమ్యూనిటీ పెరిగి వాళ్ళు గాఢ నిద్రపోయి బలం అనేది వస్తుందన్నమాట. వాళ్ళకి చక్కగా ఆరోగ్యంగా పెరుగుతారనమాట. ఇట్లా సునిపిండి ఇప్పుడు అప్లై చేస్తున్నానండి. మంచిగా చక్కగా సునిపిండి వేసి మంచిగా స్మూత్గా చేసి నలుగులాగా తీయాలండి. ఏడవడండి, సాధ్యమైనంత వరకు ఏడవడు ఇలా చేపిస్తే. నేను ఇంకా ఫేస్ అప్పుడు సబ్బుతో రుద్దేటప్పుడు బాగా ఏడుస్తాడండి. ఇంకా వాళ్ళకి సరిగ్గా కళ్ళు మూసుకోవడం రాదు కాబట్టి ఇంకా నేను అక్కడికి చాలా ఇబ్బంది లేకుండా చేయించినా, ఎలా చేయించినా ఫేస్ అప్పుడు గయ్యమంటారండి. కళ్ళల్లోకి పోయి ఇదిగా ఉంటారు కదండి. కొంతమందికి పేరెంట్స్ కానీ ఇట్లా అటువైపు కానీ ఇటువైపు కానీ కొంతమందికి కుదరదు కదండి రావటానికి. అలాగే జాబ్ పరంగా బయటికి వెళ్ళిన వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి, ఎవరి సహకారం లేకుండా. అలాగే మనం ఇలా సులువుగా ఇబ్బంది లేకుండా స్నానం చేయించుకోవచ్చండి. కొంతమందికి అయితే అసలు డబ్బులు పెట్టుబడి పెట్టి స్నానం చేయించాలన్నా డబ్బులు పెట్టుబడి పెట్టి చేయించలేరు కదండి, ఆర్థిక సమస్యల వల్ల. ఇలా మళ్ళీ మనం ఓన్గా ఇలా పోసుకుంటే చాలా మనకి ఆత్మతృప్తి ఉంటుంది. చాలా మనకి ఇంకా ఒకరోజు ఎవరు రాలేదని వచ్చారని అయ్యో ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూపులు లేకుండా ఉంటుందండి. చాలా ఈజీగా ఇబ్బంది లేకుండా, ఫస్ట్లో మనకి అలవాటు లేకపోతే ఇబ్బందిగా ఉంటుందండి. కానీ అలా మనం అలవాటు చేసుకుంటున్న కొద్దీ ఆ ఇబ్బంది ఏమీ ఉండదండి. అబ్బా నేనేనా స్నానం చేయించింది, ఇంత బాగా చేయించానా అని మీకు మీరే బాగా ఆశ్చర్యపోతారండి. అంతగా ఉంటుంది నేర్చుకుంటే. ఫస్ట్ బొడ్డు తాడు ఊడిందాకా మేమేం చేసామంటే అండి, చక్కగా 2 పూట్ల వేడి నీళ్ళల్లో క్లాత్ గట్టిగా పిండి మంచిగా క్లీన్గా తుడిచేసేవాళ్ళమండి. ఎందుకంటే ఆ బొడ్డు తాడు పచ్చిగా ఉండి స్నానం చేయించాలన్నా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయని మాకు భయం వేసి అలానే చేపించామండి. ఎందుకంటే ఏ ఇబ్బంది ఉండదు. ఆ 10 రోజులు వరకు చక్కగా అలా చేపించి తర్వాత ఒక 1 నెల రోజుల వరకు ఇక సబ్బుతో స్నానం చేయించామండి. 2వ నెల నుంచి చక్కగా ఆయిల్ మర్దన చేసి
స్మూత్గా ఇక నలుగు పెట్టి స్నానం చేయించామండి. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే పుట్టిన పిల్లలు కదండి, వాళ్ళు ఇబ్బందికి గురవ్వకూడదు, అందుకని అలా చేపిస్తే మంచిదండి. పుట్టగానే స్నానం చేపిస్తారు, అలా కూడా కొంచెం ఇబ్బంది ఉంటుందండి. అందుకని బొడ్డుతాడు ఊడే వరకైనా కూడా మనం అలా గుడ్డ తడిపి 2 పూటలా మంచిగా తుడిస్తే చాలా బాగుంటుందండి. సున్నిపిండిలో పెరుగు, పాలని, ఇట్లా మీగడని అట్లా ఏ రోజు వీళ్ళని బట్టి ఆ రోజు వేస్తామండి. పిల్లలు రంగొస్తారు, మంచిగా ఆరోగ్యంగా ఉంటారండి. శరీరానికి తేమ అందుతుందన్నమాట, అలా వేస్తే ఆరోగ్యంగా ఉంటారు. సుకుమారంగా నేను ఎలా రుద్దుతున్నానో అలా రుద్దటమేనండి, అసలు ఏడవట్లేదు చూసారా. చక్కగా హాయిగా చేయించుకుంటాడు స్నానం. మాత్రం మొహం రుద్దేటప్పుడే మాత్రం ఉంటుంది మాకు కొంచెం కష్టమైన పని. మా బాబును బయటికి తీసుకెళ్తే మీ పాప అని అడుగుతారు, కానీ అబ్బాయి అని చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే అంత కోమలంగా ఉంటాడు ఇట్లా చేయించటం వల్ల. మధ్య మధ్యలో ఆడిస్తాను, పాట పాడతాను, ముద్దిస్తాను. వాళ్ళకి చక్కగా బోరు కొట్టకుండా, మళ్ళీ ఏడుపులో పడకుండా చక్కగా ఉంటారండి. కూ కుకు కూ కుకు కుకు. అలా అంటుంటే నవ్వుతూ ఉంటాడండి. భలేగా స్నానం చేయించినట్టే ఉండదండి, బోరు కొట్టదు, మాకు కూడా అలా ఉంటుంది. ఇట్లా సున్నిపిండి పట్టించుకోలేని వాళ్ళకి, మిల్లుల్లో కుదరని వాళ్ళకి ఇట్లా శుభ్ర సున్నిపిండిలో కూడా స్పెషల్గా చిల్డ్రన్స్ పిల్లలది ఉంటుందండి, అది తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు చక్కగా. దాంట్లో ఇట్లనే పెరుగు అని ఒకరోజు, మీగడని ఒకరోజు, పాలని ఒకరోజు అలా పెట్టుకుంటే కూడా బాగుంటుందండి. అలా మన కన్వీనియంట్ని బట్టి, మన వసతిని బట్టి అలా పెట్టుకోవచ్చు, పిల్లలకి బాగుంటుంది. మేమేమో గ్రామీణ సున్నిపిండి వాడాము, ఫస్ట్లోనేమో మేము పట్టించింది వాడాము. గ్రామీణ సున్నిపిండి అయితే అసలు ఎన్ని రకాల దినుసులు ఉన్నాయోనండి దాంట్లో, అసలు అంత బాగుంది. దాంట్లో అదెంత ఉందంటే దానికి సమానంగా శనగపిండి కలిపి ఆ గ్రామీణ సున్నిపిండిలో వాడితే చాలా చాలా బాగుంటుంది. అసలు ఎలా ఉంటుందంటే సుగంధభరితంగా ఉంటుందండి, ఆ వాసన అంత బాగుంటుంది. అప్పటి నుంచి మేము గ్రామీణ సున్నిపిండిలో శనగపిండి కలిపి వాడుతున్నామండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా కంపల్సరీ మీ పిల్లలకి ఆ గ్రామీణ సున్నిపిండిలో ఆ శనగపిండి కలిపి అట్లా వాడొచ్చండి. ఎంత బాగుంటుందో మీరే చెప్తారు, మీరే కామెంట్ కూడా పెడతారు. నిజంగా అండి, సుగంధభరితంగా ఎంత తాజాగా అసలుకి ఎంత బాగుందోనండి. పిల్లోడి దగ్గరికి వెళ్తే మొత్తం సుగంధభరితంగా వాసన, అసలు బ్యాక్టీరియా ఉండదు, ఏమి దోమలు గీమలు కూడా అసలు దరిచేరమండి. చాలా చాలా తాజాగా ఉంటారు పిల్లలు. బేబీ ఆయిల్స్ కూడా ఉన్నాయి కానండి, తెచ్చాము కానీ ఎందుకనో మేము వాడలేదు. అలాగే కిట్లో వచ్చింది మాకు బేబీ ఆయిల్, అది కూడా ఏమో మాకు వాడాలనిపించలేదండి. దానికంటే కూడా ఈ ఆముదంలో కొబ్బరి నూనె కలిపి వాడితేనే బాగుంటుంది, తేమగా ఉంటుంది శరీరం అని అదే వాడాము. ఎందుకంటే పిల్లలకి ఇంకా మరి అన్ని రకాలుగా అంటే కొన్ని తప్పించుకోవచ్చు, కొన్ని అయితే తప్పించుకోలేం కదా.
అందుకని ప్రతిదీ అట్లా రెడీమేడ్ అనేది అలవాటు చేసుకోకూడదని మేము ఇలా చేసాము. తేమ అనేది మన ఒరిజినాలిటీలోనే ఉంటుంది ఏదైనా. మరి ఇంకా కుదరినప్పుడు ఏదైనా తప్పదు అనుకోండి. అలా చేసాము, అలా వాడుతున్నాం మేము. మాకు మాత్రం మంచి రిజల్ట్ వచ్చింది. మా బాబుకి అలా తేమ మంచిగా నిద్రపోవటం చాలా బాగుంది. శరీరం కూడా సుకుమారంగాను తాజాతనంగా ఉందండి. ఇలా స్నానం అయ్యాక బేబీ లోషన్ రాస్తారండి చాలామంది. ఇంకా లోషన్తో కూడా మనకి అవసరం లేదండి. మేము మా బేబీకి పౌడర్ కూడా వాడము. పౌడర్ కూడా మంచిది కాదని పౌడర్ వాడము. ఇక స్నానం చేయించాక సాంబ్రాణి పొగ వేస్తామండి. ఇంకా నిద్రపోతారు. ఇంకా బేబీ పౌడర్ కూడా మేము అలవాటు చేయలేదు. కిట్లు అన్నీ వచ్చినాయి కూడా వాడలేదు మేము. బేబీ పౌడర్ వాడితే సహజత్వం చర్మము తేమ కోల్పోద్ది అని మేము వాడలేదండి. మాకు అలా అనిపించింది. వాడకపోతేనే బాగున్నాడు బాబు, అందుకనే మేము వాడలేదండి. అయినా కానీ పౌడర్ కొట్టినట్లే అనుకుంటారు ఎవరైనా. పౌడర్ వాడలేదా అంటే నమ్మరు, ఎవ్వరు నమ్మరు. వాడకుండా ఎలా ఉంటారు అని అంటారు. అలా ఉంటాడు బాబు. ముందు వైపు ఎలా చేసామో వెనక వైపు కూడా సేమ్ అలానే చేయించామండి. ఒళ్ళంతా శరీరం అంతా పూసలుగా వస్తే సరైన నలుగులాగా ఉంటుందండి. మనం మంచిగా ఆయిల్ మంచిగా మర్దన చేస్తే కాళ్ళు, చేతులు, సైడ్స్ భాగం, మెడ, వెనక మెడ, ముందు మెడ, చెవుల వెనకాల అలా అన్నీ కలిసేటట్టుగా నూనె రాసుకొని కొంచెం నలుగు పెట్టుకోవాలండి మంచిగా. సంకలు అట్లా ఏది మిస్ అవ్వకుండా మనం శ్రద్ధగా గమనించుకోవాలండి. గమనించుకొని పెట్టుకోవాలి బాబుకి. అరిపాదాలు, అరిచేతులు ఏది కూడా మనం గమనించుకోవాలండి. గమనించుకొని పెట్టుకోవాలి, ఏది మిస్ అవ్వకూడదు ఏది. అలా ఎక్సర్సైజులు కూడా చేయించాలండి. చేస్తేనే వాళ్ళకి అరుగుదల, జీర్ణక్రియ వ్యవస్థ మంచిగా బాగుంటుందండి. వాళ్ళకి ఆట ఆడిచ్చినట్లుగా కూడా ఉంటుందండి. భలేగా నవ్వుతాడు. అలా అలా మనం ఎక్సర్సైజ్ చేపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. గోవింద కొట్టియటం అట్లా గోవింద గోవింద అని కొట్టించారు. ఇలా స్నానం మరిగించిన నీళ్ళల్లో, స్నానానికి పిల్లలకి మరిగించే నీళ్ళల్లోనండి ఇట్లా సమయానికి ఏవి ఉంటే అవండి. అంటే అన్ని రకాలు కాదండి. ఏమంటే నిమ్మకాయ తొక్కలు, కమలా తొక్కలు, బత్తాయి తొక్కలు, వేపాకుంటే వేపాకు, ఏవి సమయం అనుకుంటే అవి నీళ్ళల్లో మరిగించి పోస్తే అసలుకి ఎంత తాజాగా ఉంటాయో. అసలుకి స్మెల్ కానీ తాజాగా ఉంటారు పిల్లలు కూడా. అసలు పోస్తుంటే కూడా ఎంత బాగా పోయే బుద్ధి అవుతుందో నీళ్ళు, అంత బాగుంటాయండి సుగంధభరితంగా. నీళ్లు కూడా పిల్లలకి ఎలా పోస్తారంటే నీళ్లు మరిన్ని పోయాలి. 2 బకెట్ల మందం, 2 బకెట్ల మందం మంచిగా పోస్తే వాళ్ళకి చాలా తృప్తిగా మంచిగా సుక్కంతా తీరిద్దండి. అలాగే మసిలే నీళ్లు అస్సలు పోయకూడదండి. చక్కగా గోరువెచ్చ నీళ్ళు మాత్రమే పోయాలండి. అంతేగాని మసిలే నీళ్ళు అస్సలు పోయకూడదండి. అలా పోయాలండి. అది కంపల్సరీ. మనం చూసుకోవాల్సిన విషయం మాత్రం అదండి. గోరువెచ్చ నీళ్ళు మాత్రమే పోయాలి. సబ్బు రాసి సబ్బు మీద సున్నిపిండేసి రుద్దుతామండి మేము. అలా మొత్తం మురికంతా పోద్ది. అదంతా కొంచెం బరకొచ్చి ఆ నురిగి మీద మొత్తం పోద్దండి. బాగుంటుంది స్నానం చేపిస్తే. నలుగు పెట్టాము. నలుగు స్నానం వల్ల పిల్లలు జిడ్డుగా ఉంటారు అనేది ఇంకా మనకి ఉండదండి. ఇలా సబ్బు రాసి సబ్బు మీద సున్నిపిండి రుద్ది స్నానం చేపిస్తే
మళ్ళీ విడిగా ఒకసారి అచ్చం సబ్బుతో చేపిస్తే బాగా ఫ్రెష్గా ఉంటారు, చక్కగా తాజాగా ఉంటారు. సాయంత్రం పూట సబ్బు రాసి దాని మీద సున్నిపిండి వేసి రుద్దుతామండి. ఓన్లీ మార్నింగ్ వరకే నలుగండి, ఒక పూటే చాలు, రెండో పూట అవసరం లేదండి నలుగు. అంతే అండి. ఇంకా ఇప్పుడు మా బాబు 3వ నెలలో ఉన్న స్నానం వీడియోనండి ఇది. మా బాబుకి హిమాలయ సోప్స్ వాడుతున్నామండి. ఇంకా అది రీజనబుల్గా ఉంది, రేటు కన్వీనియంట్గా ఉంది. మా బాబుకు కూడా మంచిగా ఆ సోప్ బాగానే పడిందండి. ఇట్లా మేము అమెజాన్లో ఆర్డర్ ఇస్తున్నామండి. 3+1 ఒకటి ఫ్రీ వస్తుందండి. మళ్ళీ ఈ రేటు రిలయన్స్లో కానీ ఎక్కడ బయట షాపులో కానీ దొరకట్లేదండి. అందుకని మేము అమెజాన్లో ఇస్తున్నామండి. చాలా రీజనబుల్గా వస్తున్నాయండి. ఇంకా చక్కగా ఫ్రీ డెలివరీ ఇంటికే వస్తున్నాయి. ఒక సబ్బు ఆఫర్ వస్తుంది మనకి, బాగుంది, కన్వీనియంట్గా ఉంది. ఇంకా బయటికి వెళ్ళే పని కూడా లేదు. చక్కగా మీరు కూడా అలా చూసి తీసుకోండి, తక్కువ రేట్లో దొరుకుతాయి, కన్వీనియంట్ ఉంది, బాగుంటాయండి. అందుకే చెప్తున్నాను. మొహం మీద చెయ్యేస్తేనే చూడండి ఎలా ఉన్నాడో వాడి ఎక్స్ప్రెషన్స్, ఏడుపు చూసారా, మీరు కూడా గమనించారా? అట్లా ఆడిస్తున్నానండి. అట్లా ఆడించి ఇలా ఆడించి స్నానం చేపియాల్సి వస్తుందండి. షాంపూ కూడా హిమాలయ షాంపూతో రుద్దుతున్నామండి. ఇలా బాబుకి ఇలా కూర్చోబెట్టి ఇలా సుకుమారంగా చేపించి కళ్ళల్లోకి చెవులల్లోకి పోకుండా చాలా శ్రద్ధగా పోయాలండి. లేకుంటే చాలా ఇబ్బందులు, ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా పోస్తానండి. మళ్ళీ షాంపూ రుద్దాక మళ్ళీ తల దగ్గర నుంచి అలా మళ్ళీ క్లీన్ చేసుకుంటూ రుద్దాలండి. ఇదంతా తుడుస్తాను, మళ్ళీ ఇదంతా పైనుంచి కింద వరకు రుద్ది ఇలా తుడిసి అదంతా తీసేస్తాను. ఎందుకంటే ఆ బుర్జ అంతా పోవటం అంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడాలి కదా, నీళ్ళు సరిగ్గా పోంచుకోరు కదా అని అలా మొత్తం షాంపూ రుద్ది షాంపూ లాగేస్తాను. అలా ముందు నుంచి నీళ్ళు పోస్తాను. బాగా నీళ్లు పోస్తే వాళ్ళకి అసలు స్నానం చేయించినట్టు ఉండదు. అలా మళ్ళీ సైడ్ నుంచి ఇట్లా కొద్దిగా అట్లా చేపిస్తానండి. అలా చేపించి మెయిన్గా నా భయం ఏంటంటే అండి, చెవులల్లోకి కళ్ళల్లోకి పోకుండా బాగా చూసుకోవాలండి. ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళకి, మళ్ళీ చెవుడు మళ్ళీ కళ్ళకి ఎఫెక్ట్ రాకుండా, ఇబ్బంది లేకుండా ఉండాలండి. అలా అట్లా అట్లా కడిగేసుకుంటూ అలా చేయాలండి. తర్వాత మళ్ళీ సబ్బు రాసి ఒకసారి రుద్దుతామండి. తలదంతా కారిద్ది కదా, మళ్ళీ షాంపూ చేయించాక ఒకసారి అలా రుద్దుతాను. అప్పుడు మళ్ళీ జిడ్డు లేకుండా ఉంటుందన్నమాట శరీరం. చూసారా, కనీసం బాగానే టైం పట్టిద్దండి. నలుగు అంటే ఆయిల్ మర్దనకి మంచిగా మసాజ్ చేస్తాం కదండి, బాగానే టైం పట్టిద్ది. రోజు టైం పెట్టినా పర్లేదు, బాబుకు ఆరోగ్యం ముఖ్యం. ఇప్పుడే కదండి, కనీసం 6 నెలలు పర్ఫెక్ట్గా పోయాలి. తర్వాత నుంచి 2 రోజులకు 3 రోజులకు, కుదరకపోతే వారం రోజులకు నలుగు పెట్టి స్నానం చేపియాలండి. అలా చేపిస్తేనే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. కంపల్సరీ మాత్రం 6 నెలల వరకు అట్లా చేపియాలండి. పిల్లలకి స్నానం అంతా ఒక ఎత్తు, కళ్ళల్లోకి చెవులల్లోకి పోకుండా ఒక ఎత్తండి. అలా కొట్టాలి 3 సార్లు. అట్లా చెవులు మూసి కొడుతున్నాను, చూసారా?
ఇప్పుడు మళ్ళీ 2 చేతులు 2 కాళ్ళు అలా పట్టుకొని పోయాలండి. 2 చేతులు 2 కాళ్ళు అలా పట్టుకొని పోయటం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజు, వాళ్ళ బాడీ జీర్ణక్రియ వ్యవస్థ చాలా బాగుంటాయండి. అట్లా 3 దోసులతో వీపు మీద అలా కొట్టాలి. తల, వీపు ఇట్లా 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని అలా పోయాలండి. పోసి మళ్ళీ రుద్దుతున్నానండి సబ్బు పెట్టి. జిడ్డు లేకుండా ఉండాలి. ఎందుకంటే తలదంతా కారిద్ది కదండి. ఆ తలకి బాగా మర్దం చేస్తాము. ఆ మర్దం చేసినప్పుడు తలది కూడా మళ్ళీ శరీరానికి కారిద్ది. ఆ కారిద్దని మళ్ళీ ఒకసారి సబ్బు పెట్టి స్నానం చేపిస్తాము. మొత్తం జిడ్డంతా పోవాలి కదండి, జిడ్డుగా ఉండకూడదు. అలా చేపియాలండి జిడ్డు పోయిందాక. అందులో మాది ఆముదం కదండి, ఆముదం కొబ్బరి నూనె కదా, బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి జిడ్డు, మామూలుగా ఉండదు. అయినా సరే ఓపికతో చేయించుకోవడమేనండి. పిల్లల ఆరోగ్యం కంటే కావాల్సింది ఏముంది, అందుకని అలా చేపిస్తాము. ఇలా స్నానం చేయించుకోవడమేనండి చక్కగా. నీళ్లు మాత్రం 2 బకెట్ల నీళ్ళు కంపల్సరీ పోయాలండి. వాళ్ళకి ఆ నీళ్ళే బలం. ఇలా మళ్ళీ ఎల్లికెత్తలు పండేసుకొని భలే ముద్దొస్తున్నాడు. భలే చేయించుకుంటాడండి. మనం కొంచెం ఆడించాలి పాడించాలండి. ఇబ్బంది అయితే పెట్టడు. ఎప్పుడన్నా ఒకసారే కానీ ఇబ్బంది పెట్టేది, రోజు అయితే ఇబ్బంది ఏం పెట్టడండి. ఇంకా వాళ్ళకి ఒంట్లో బాగోపోయినా, కొద్దిగా జ్వరం తగిలి నలతగా ఉన్నా అప్పుడు మేము నలుగు పెట్టమండి. జ్వరం ఈ టీకా వేయించుతాం కదండి, టీకా వేయించినప్పుడు కూడా మేము ఇంకా మామూలు స్నానమే చేపిస్తాము. ఆ ఒళ్ళంతా పచ్చిగా జ్వరంగా లోనార్చి జ్వరం ఉంటుంది, బయటికి 2 రోజులు జ్వరం ఉంటుంది, అలా ఉంటుంది. కాబట్టి మొత్తం పూర్తిగా తగ్గిందాకా నలుగు పెట్టమండి, మామూలు స్నానమే చేపిస్తాము. ఎందుకంటే వాళ్ళు ఆ నొప్పికి తట్టుకోలేరు. ఆ తట్టుకోలేడని టీకా వేయించినప్పుడు ఎప్పుడన్నా జ్వరం కానీ ఎప్పుడన్నా నలతగా ఉన్నప్పుడు చేపియమండి నలుగు. ఎందుకంటే అంతా ఒకేలాగా అనుకోకూడదండి. పిల్లల ఆరోగ్యాన్ని గమనించి మనం చేసుకోవాలి. మూఢంగా చేపిస్తే మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని గమనించాలండి. పిల్లల ఆరోగ్యాన్ని గమనించుకోవాలి. మోషన్ అవుతుందా, చక్కగా ఆకలుందా, చక్కగా నిద్ర పడుతుందా, ఇప్పుడు మళ్ళీ ఆకలి టైం అయిందా, నిద్ర టైం అయిందా, ఇప్పుడు స్నానం టైం అయిందని ఏడుస్తుందా, అన్నీ మనం గమనించుకోవాలండి. పిల్లలకి ఏం తెలియదు. ప్రతిదానికి ఆకలైనా ఏడుస్తారు, నిద్ర వచ్చినా ఏడుస్తారు, చికాకైనా ఏడుస్తారు. అన్నీ మనం దేనికి ఏడుస్తున్నాడు అనేది గమనించుకోవాలి. రోజు స్నానం చేయించేటప్పుడు కట్టెలాగా అవుతాడండి. మొహం రుద్దుతుంటే కట్టెలాగా అవుతాడని ఇక ఇలా పండేసుకొని కాళ్ళ మీద ఇలా చేపిస్తున్నామండి. లేకపోతే కట్టెలాగా బిర్రుగా బిగదీసుకొని ఉంటాడు. అందుకని ఇలా చేపిస్తున్నాం. ఇంక ఇలా చేశాక తప్పించుకోలేడుగా, గబుక్కని ఇట్లా చేపిస్తాం అన్నమాట. గబుక్కని నీళ్ళు పోసిగా ముందు కళ్ళకాడ పోసి ఇక తర్వాత ఇక మేనేజ్ చేస్తాం. ఎట్లా ఏడుస్తుందో చూడండి. మళ్ళీ ఇలా రుద్దేసి బుగ్గలు సైడ్స్ అదంతా పట్టించి ఇక తర్వాత ఇక మొత్తం మొహం ఒకసారి మొహం రుద్దుతామండి. గబాల్లా రుద్ది ఇక పోస్తాం. అలా పోయాలండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మొహం అంటే కళ్ళల్లో పోద్ది కాబట్టి లాస్ట్కి అట్లా మొహం అంతా ఇదయ్యేటట్టు చేపియాలి.
నోరు అట్లా ఏలు పెట్టి కొద్దిగా పాచి తీసి అట్లా చిగుళ్ళంతా కొద్దిగా ఒత్తి అట్లా చేపిస్తే లోపల మొత్తం నోరంతా శుభ్రమయ్యి పళ్ళు చిగుళ్ళు కూడా గట్టి పడతాయి అన్నమాట. బాగుంటారు పిల్లలకి ఇబ్బంది రాదు. మళ్ళీ ఏడుపు మానేశాడు చూసారా, అలా మళ్ళీ వెనక నుంచి స్నానం, అలా చెవులు మూసి మళ్ళీ ఇందాక మొత్తం లాగే కదండి, మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేపియాలి. అట్లా ఒక చెవు మూసి అటు సైడ్కి, ఇటు చెవు మూసి ఒక సైడ్కి అట్లా కూడా చేపిస్తాము. అలా పిల్లలకి మళ్ళీ ఇలా చేపించాలి. ఇలా చేతులు పెట్టి చెవుల కాడ అలా పెట్టి చేపిస్తే కూడా బాగుంటుంది. ఎంతకీ చెవులల్లో కళ్ళల్లో పోకూడదండి. పిల్లలకి మెడ ఎత్తి ఇలా నీళ్ళు పోయాలండి, లేకపోతే ఆ కుదురులో నీళ్ళు పోవండి. పోకుండా అంత సబ్బు సున్నిపిండి అన్నీ ఇరుక్కొని ఉంటాయి, డస్ట్. అందుకని మెడ ఎత్తి కంపల్సరీ పోయాలి, తర్వాత రుద్ది కడగాలి. స్నానం అయిపోయిందండి, దిష్టి తీస్తున్నాను. దిష్టి ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, అందరి దిష్టి బయటికి వెళ్ళిపోతుంది. తూ ఆ దిష్టి తీసి కాళ్ళ మీద నీళ్ళు పోసి ఆ బొట్టు నుదిటిన పెడతారనమాట, బాబు నుదిటిన అలా పెడతారనమాట. ఇప్పుడు స్నానం అయిపోయింది. కన్నయ్య మొత్తం ఒళ్ళు తుడిచి అన్నీ మొత్తం డ్రెస్ వేసి ఇంకా ముక్కు క్లీన్ చేస్తున్నాము. అలా చేయాలండి, కోన్లాగా చేసి అలా చేయాలండి. చెవులు కూడా అలానే సేమ్ అలా తీయాలండి. వేస్టేజ్ అంతా వస్తుందన్నమాట. ఇక ముక్కుల్లో నిమ్ము ఉండకుండా, నిమ్ము చేరకుండా శ్వాస మంచిగా ఆడితే లోపల పొక్కులున్నా ఏమన్నా వేస్టేజ్ ఉన్నా నీరు పోయినా అట్లా మొత్తం బయటకు వచ్చేస్తుందండి. అలా మొత్తం బయటకు వచ్చేసిద్ది. ముక్కు ఒత్తుతుంటే భలే నవ్వుతాడు, చాలా బాగా నవ్వుతాడు. అట్లా కూడా ఒత్తుతుంటే కోలగా అయిద్దిగా ముక్కు, అలా ఒత్తటం నేర్చుకున్నాను. అదే ఆట, అదే ఒత్తటం అన్నమాట. ముక్కు కోలగా అయిద్దని అలా చేస్తాను అన్నమాట. వాడు నవ్వుతాడు చక్కగా. నవ్వుతాడండి, బాగా నవ్వుతాడు, చాలా బాగా నవ్వుతాడు. అట్లా చెవులల్లో కూడా కోనులాగా చేసి బాగా క్లీన్ చేయాలండి. నిమ్ము చెవులలో ఉండదు. తల కూడా మొత్తం, తల, చెవులు, ముక్కు అలా బాగా, తల కూడా మంచిగా తడిపోయేలా, తడి ఆరేలా, నిమ్ము రాకుండా అలా చేయాలండి. దీంట్లో సాంబ్రాణి అండి, సాంబ్రాణి ఉంటే ఎల్లిపాయ పొట్టు కూడా వేసుకోవచ్చు. సాంబ్రాణి అట్లే ఆవు పేడ అన్నీ వేసి బాగా పొగ రావాలి, మంచి సుగంధభరితంగా వాసన వచ్చి చేస్తే వాళ్ళు ఎంత హాయిగా లేకుంటారండి పిల్లలు. అలా సాంబ్రాణి పెట్టాలి మంచిగా. సాంబ్రాణి వేసి మరీ ఓవర్గా పెట్టకూడదండి, అట్లా ఫామ్ అవ్వాలి అంతే. మరీ ఓవర్గా తలంతా వేడి మండేటట్టు పెట్టకూడదు. పిల్లలకి సుకుమారంగా అది రావాలి, నిమ్ము ఉండకూడదు అంతే పిల్లలకి. మరీ ఓవర్గా కూడా వేయకూడదు, అసలు పొగ రాకుండా పొగ పెట్టకూడదు, కానీ పొగ రావాలి. చూడండి ఎలా నవ్వుతున్నాడో చక్కగా. ఇంకా సొక్కిపోయి నిద్రపోతాడండి. ఓ చుక్క పాలు తాపించి ఇక నిద్రపోతాడండి. ఇక అట్ట తట్టి లేపినా లేవరండి,
బుగ్గ తట్టినా అట్టన్నా అసలు సోయి లేని నిద్ర అండి. లేవడు అసలు, అంత గాఢ నిద్రపోతాడండి. బంగారు కొండ చిన్ని